విద్యుత్ సంస్థలలో సమానంగా పనిచేస్తున్న కార్మికులకు సమానమైన నియమ నిబంధనలు సర్వీస్ రూల్స్ ఉండాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు డిమాండ్ చేశారు. అలా కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిజన్లకు ప్రత్యేక సర్వీస్ అమలు చేయడం సరికాదన్నారు. గత 4 రోజులుగా సిద్దిపేట విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో కొనసాగుతున్న ఆర్టిజన్ల నిరవధిక సమ్మెలో చుక్క రాములు పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక కారణాలు సాకుగా చూపడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టిజన్ కార్మికులు చట్ట ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక జీవో ద్వారా వారిని కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించకపోగా 24 గంటల్లో విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టిజన్ కార్మికులపై సానుభూతితో యూనియన్లతో చర్చలు జరిపి కన్వర్షన్ చేయాలని, లేని పక్షంలో సిఐటియు కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, విద్యుత్ పంపిణీ, అట్లాగే విద్యుత్ జనరేషను ఇట్లాంటి కీలకమైనటువంటి విభాగాలలో ఈరోజు ఆర్టిజన్స్ పేరుతో, ఇతర తరగతుల పేరుతో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలా న్యాయమైనటువంటి ఒక డిమాండ్ను ఈ ప్రభుత్వం ముందు పెట్టారు. ఆ డిమాండ్ ఏంటంటే, మేము సమాన పని చేస్తున్నప్పుడు అవకాశాలు సమానంగా ఉండాలి. ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు కొంతమంది కార్మికులకు ఒక సర్వీస్ రూల్స్, మిగతా కార్మికులకు ఇంకో రకమైనటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో వేరే సర్వీస్ రూల్స్ ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మరి దీన్ని ఎన్నికైనటువంటి ప్రభుత్వం పరిష్కారం చేయాలి. ఇక్కడ ఐఏఎస్లు ఉన్నారు, రకరకాలైనటువంటి మరి బాధ్యతలు నిర్వహించేటువంటి మేధావి వర్గం ఉంది. వాళ్ళందరికీ విషయాలు తెలియవా? ఇవాళ ఆర్టిజన్స్ ఏమడుగుతున్నారు? మమ్మల్ని ఆర్టిజన్స్ అనేటువంటి పేరు మీద విద్యుత్ రంగంలో ఉండేటువంటి అవకాశాలు మాకు ఇవ్వట్లేదు. ఇవాళ మమ్మల్ని కన్వర్షన్ చేయండి, మా బాధ్యతను, మా క్యాడర్ని మార్చండి, మమ్మల్ని కూడా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులుగా పరిగణించండి అని అడుగుతున్నారు. వాళ్ళేమీ మీ అధికారం ఏమని అడగట్లేదు, ఇప్పుడు కొత్తగా పోస్టులు సృష్టించమని అడగట్లేదు. ఆల్రెడీ విద్యుత్ సంస్థలో చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉండి రకరకాల అనుభవం కలిగినటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఆర్టిజన్స్ని వెంటనే కన్వర్షన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం చేయకుండా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఉంది. మీరందరూ కూడా గతంలో ఐడి యాక్ట్ ప్రకారంగా 12(3) ఒప్పందం జరిగింది, ఒప్పందంలో భాగంగా వచ్చారు కాబట్టి మీరు ఆ రకంగా కన్వర్షన్ అడగడానికి వీల్లేదని చెప్తున్నారు. ఒప్పందం ఎవరు చేసుకున్నారు? చట్ట ప్రకారమే జరిగింది. ప్రభుత్వాలే కదా చట్టాలు చేసేది. మరి ప్రభుత్వాలు చట్టాలు చేసినప్పుడు మీరు ఎందుకని దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వట్లేదు? మీరు ఎందుకని జీవోలు ఇవ్వట్లేదు? మీ చేతిలో ఉన్న సమస్యను కూడా మీరు ఎందుకు పరిష్కారం చేయట్లేదు అనేది ఇవాళ సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఇది సానుభూతితోటి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి కన్వర్షను, అట్లాగే సర్వీస్ రూల్స్, వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలు ఇవన్నీ కూడా యూనియన్లతోటి చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి విద్యుత్ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. పైగా ఈరోజు బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. మీరందరూ కూడా విద్యుత్ రంగంలో సమ్మె చేస్తే ఇది అత్యవసర సర్వీస్ కాబట్టి మీ అందరినీ కూడా మేము ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వము ఈ రకంగా దౌర్జన్యానికి దిగడం సరైందేనా అని చెప్పి అలా మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం.